సారీ ఇందాక చిన్న డిస్టర్బెన్స్ వల్ల నేను కంటిన్యూ చేయలే. సో, నెక్స్ట్ వచ్చేసి లిచే. ఇక్కడ మనం ఎక్స్‌ప్లనేషన్ చూస్తున్నాం క్వెషన్‌కి ప్రీవియస్ దానిలో. సో, ప్లాంట్స్ లైక్ ఆర్గానిజం దట్ కన్సిస్టింగ్ ఆఫ్ ద సింబయోటిక్ అసోసియేషన్స్. ఏ టైప్ ఆఫ్ అసోసియేషన్స్ అండి? సింబయోటిక్ అసోసియేషన్స్ ఆఫ్ ద ఆల్గాe, ఫంగి అనేటివి ఉంటాయి. విచ్ ప్రొవైడ్ ద షెల్టర్ అండ్ వాటర్ మినరల్స్‌ని ఆల్గాకి అండ్ ఫంగిస్‌కి ప్రొవైడ్ చేస్తాయి. సో, అందుకే ఇక్కడ ఆల్గాe అండ్ ఫంగి అని అన్నాం. మరి ఎందుకు ఇక్కడ క్వెషన్ మంచిగా అర్థం చేసుకోండి. లిచర్స్ విచ్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ ఇనిషియేటింగ్ ద ఎకలాజికల్ సక్సెషన్ ఎప్పుడు తీసుకోగలుగుతాయి? అక్కడ ఆల్గాe అండ్ ఫంగి ఉన్నప్పుడు మాత్రమే అవి తీసుకోగలుగుతాయి. నెక్స్ట్ 2021 ఇన్ నేచర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ likely to found the surviving on surface without soil అన్నాడు. మంచిగా చూడండి ఇక్కడ క్వశ్చన్ ఇన్ నేచర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ లైక్లీ టు బి ఫౌండ్ సర్వైవింగ్ ఆన్ సర్ఫేస్ వితౌట్ సాయిల్ అన్నాడు. సో ఇక్కడ ఎలాంటి టైపు మనం ఇక్కడ వితౌట్ సాయిల్ తోటి చూడొచ్చు అని అంటున్నారు. సో చూద్దాం. ఇక్కడ చూడండి ఫస్ట్ ఫెర్నో అన్నారు, తర్వాత లిచన్, మాస్ అండ్ మష్రూమ్స్ అన్నారు. మరి ఇలా ఏది రైట్ ఆన్సర్ చూడండి, గివెన్ కోడ్ లో ఏది రైట్ ఆన్సర్ అని అన్నారు. మన ఆన్సర్ తీసుకుంటే 2 అండ్ 3 ఉంది. మరి 2 అండ్ 3, 2 అంటే ఏంటంటే లిషన్, మనకు ఇదైతే తెలుసు. సో ఈ మూడింటి మీద సరిగా అవగాహన లేదనుకుందాం, ఇదైతే ఒకటి తెలుసు. సో ఫస్ట్ ఏం చేయాలి మనము, 2 రెండిట్లలో ఉంది, ఈ 2 ఎలిమినేట్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆన్సర్ ఈ రెండిట్లలోనే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ లిచన్ అనేది తెలుసు, తర్వాత మాస్ అని అంటున్నారు. మరి అది ఎలా అనేది చూద్దాం. ఇక్కడ చూడండి ఫెన్స్ అంటే ఏంటి, మరి ఫెన్స్ ఆర్ ద వాస్క్యులర్ ప్లాంట్స్ విత్ జిలోన్ అండ్ ఫెలోమ్ అని అంటున్నారు. అంటే ఇక్కడ ఫ్రెండ్స్ అనేది ఏంటి, వాస్కులర్ ప్లాంట్స్ అంటారు. దట్ అవి ఏం చేస్తాయంటే రీప్రొడ్యూస్ వయా స్పోర్ అండ్ హ్యావ్ ఏ నైదర్ సీడ్స్ నార్ ఫ్లవర్స్. అవి రీప్రొడ్యూస్ అవుతా ఉంటాయి. ఇలా సీడ్స్ ద్వారా నైదర్ సీడ్స్ ఆర్ నార్ ఫ్లవర్స్. అక్కడ ఫ్లవర్స్ కానీ సీడ్స్ కానీ మనం ఇక్కడ చూడం. ఇప్పుడు చూడండి కొన్ని ఉంటాయి బ్యాక్టీరియా కానీ ఏమైనా ఉన్నప్పుడు తీసుకున్నప్పుడు వాటికి ఏదైనా సీడ్ ఉంటుందా, ఫ్లవర్స్ ఉంటాయా? సో అట్లా చూడండి, దే డిఫర్ ఫ్రమ్ ద mosses బై బీయింగ్ a vascular అండ్ దట్ ఈస్ హ్యావింగ్ స్పెషలైజ్డ్ టిష్యూ ఇందాక టిష్యూ చూపించాను మీకు, దట్ కండక్ట్ ద వాటర్ అండ్ న్యూట్రియన్స్. దాంట్లో వాటర్ అండ్ న్యూట్రియన్స్ అనేది ఉండడం వల్ల అవి పుడతాయి. సమ్ ఫార్మ్స్ తీసుకున్నప్పుడు చూడండి ఎపిఫిటిక్ ప్లాంట్స్ అని అంటాము. దే గ్రో న్యాచురల్లీ ఇన్ సాయిల్నెస్. ఎక్కడ పండుతాయి, ఎక్కడ అవి గ్రో అవుతాయి అంటే సాయిల్నెస్ కండిషన్లు. అండ్ దే అబ్టైన్ వాటర్ అండ్ న్యూట్రియన్స్ త్రూ ద లిచింగ్ ఫ్రమ్ ట్రీస్. వాటర్ని ఎక్కడ నుంచి అప్టైన్ చేసుకుంటానంటే చూడండి లిచింగ్ ఫ్రమ్ ద ట్రీస్ నుంచి. అండ్ ఫర్న్ ఆర్ నాట్ ఏ మేజర్ ఎకనామిక్ ఇంపార్టెంట్, బట్ సమ్ ఆర్ యూజ్డ్ ఫర్ ద ఫుడ్ అండ్ మెడిసిన్ లో, కొన్ని బయో ఫెర్టిలైజర్స్ లో వీటిని మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అంత పెద్ద ఎకానమీ అయితే కాకపోయినా యూజ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ దే ఆర్ ఇక్కడ చూడండి some ferns played the very important role in the ecological succession. Next, the pointer through their death and decay of the leaf and patches of the organic matter, which are the small animals could like nutrients ఏంటి జస్ట్ ఒకసారి న్యూ నిచ్ ఇది ఒకసారి జస్ట్ చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఆటోట్రాఫిక్ అండ్ హెట్రోట్రాఫిక్ సక్సెషన్, ఇది ఇంపార్టెంట్ అండి. ఆటోట్రాఫిక్ అంటే ఏంది, హెట్రోట్రాఫిక్ సక్సెషన్ ఇన్ విచ్ ఇనిషియల్లీ ద గ్రీన్ ప్లాంట్స్ ఆర్ మచ్ గ్రేటర్ ఇన్ క్వాంటిటీ ఈజ్ నోన్ యాజ్ ఏ ఆటోట్రాఫ్ క్వాంటిటీ. ఓకే, autotroph section. And ones in which the heterotrophs are the greater than in the quality. హెట్రోట్రాప్స్ ఇక్కడ చూడండి గ్రీన్ ప్లాంట్స్, ఫస్ట్ గ్రీన్ ప్లాంట్స్ ఆర్ మచ్ గ్రేటర్ దెన్ ద క్వాంటిటీ అంటే ఏమంటామండి, ఆటోట్రాప్స్. కరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి, కరెక్ట్గా అర్థం చేసుకోవాలి, క్వశ్చన్స్ అడుగుతారు. హెట్రోట్రాప్స్ అంటే హెట్రోట్రాప్స్ ఆర్ గ్రేటర్ దెన్ ద క్వాలిటీ అన్నప్పుడు ఏమొస్తుంది, సారీ క్వాంటిటీ అనేది కూడా, క్వాంటిటీ అన్నప్పుడు ఏమొస్తుంది హెట్రోట్రాప్స్. అయితే ఇక్కడ మనం మంచిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇనిషియల్ గా గ్రీన్ ప్లాంట్స్ ఆర్ మచ్ గ్రేటర్ దెన్ ద క్వాంటిటీ అన్నప్పుడు ఆటోట్రాప్స్ అని. అండ్ వన్స్ ఇన్ విచ్ ద హెట్రోట్రాప్స్ ఆర్ ద గ్రేటర్ ఇన్ క్వాంటిటీ, సో ఈజ్ నోన్ యాజ్ ద హెట్రోట్రాఫిక్ సక్సెషన్. నెక్స్ట్ ఇప్పుడు ప్రైమరీ సక్సెషన్ అయింది. నెక్స్ట్ వచ్చేసి సెకండరీ సక్సెషన్ is the subsequential development of the biotic communities after the complete or
పార్షల్ డిస్ట్రక్షన్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ కమ్యూనిటీ అని అన్నాం. సో అంటే ఇది ఏమంటున్నారు, బయోటిక్ కమ్యూనిటీ కావచ్చు, లేదంటే పార్షియల్గా ఎగ్జిస్ట్ అయిన దగ్గర నుంచి వచ్చేది. ఇప్పుడు ప్రైమరీ నుంచి ఎగ్జిస్ట్ అయిన దగ్గర నుంచి కూడా వచ్చేది సెకండరీ సక్సెషన్ అంటాం. ఓకేనా. చూడండి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూస్తే మెచ్యూర్ ఆర్ ఇంటర్మీడియట్ కమ్యూనిటీ మే బి డిస్ట్రాయిడ్ బై ద నేచురల్ ఈవెంట్ సచ్ యాజ్ ఏ ఫ్లాడ్స్, డ్రాట్స్. అంటే కొన్ని ప్లేసెస్లో ఆల్రెడీ ఆర్గానిజం ఉండి అది ఫ్లాడ్స్, వరదలు ఇట్లాంటివి వచ్చినప్పుడు అది అంటే అది మొత్తం కూడా డిజాస్టర్ అయిపోయినప్పుడు అట్లాంటి ప్లేసెస్లో మళ్ళీ ఏర్పడేది ఇది సెకండరీ సక్సెషన్ అని మనం అంటామండి. ఓకేనా. చూడండి ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రైమరీ అండ్ సెకండరీ సక్సెషన్. ద ప్రైమరీ సక్సెషన్ అండ్ ద సెకండరీ సక్సెషన్ స్టార్ట్ ఆన్ వెల్ డెవలప్డ్ సాయిల్ already formed at the site, that is the called thus the secondary succession is relatively faster. అండ్ ఇక్కడ చూడండి ఆటోజెనిక్ అండ్ అలోజెనిక్ సక్సెషన్, ఇది ఇంపార్టెంట్. ఈ టర్మినాలజీ మీద పీవైక్యూలో క్వశ్చన్ ఉంటుంది. సో ఆటోజెనిక్ వెన్ లీవింగ్ ఇన్హాబిట్స్ ఆఫ్ దాట్ కమ్యూనిటీ ఇట్ సెల్ఫ్ బ్రింగ్ అబౌట్ ద సక్సెషన్, దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఆటోజెనిక్. అంటే కొన్ని ప్లేసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ వాతావరణం అంతా కూడా బాగాలేకపోయినా, అంటే ఏదైనా డిజాస్టర్ జరిగినా కూడా మళ్ళీ వాటంతట అవే పుడతా ఉంటాయి. సో అది ఆటోజెనిక్. అదే ఇప్పుడు కొన్నిసార్లు ఏమైందంటే అవుట్ సైడ్ ఫోర్సెస్, మనమే విత్తనాలు తీసుకుపోయి పెట్టి పంటలు పండిస్తాం కదా, చెట్లు పెడతాం కదా, సో అది వచ్చేసి అలోజెనిక్ సక్సెషన్ అంటాం. సింపుల్ డిఫరెన్స్. ఆటోజెనిక్ అంటే ఆటోమేటిక్గా వచ్చేది, అలోజెనిక్ అంటే మనం ఫోర్స్ఫుల్గా చేసేది. చూడండి నెక్స్ట్ 2013లో క్వశ్చన్. ఇన్ ద గ్రాస్ ల్యాండ్ ట్రీస్ డు నాట్ రీప్లేస్ ద గ్రాసెస్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ అన్ ఎకలాజికల్ సక్సెషన్. అయితే గ్రాస్ ల్యాండ్ తీసుకున్నప్పుడు ట్రీస్ అనేవి మనం అక్కడ రీప్లేస్ చేయమంటున్నాడు. ట్రీస్ అనేవి చూడండి, ట్రీస్ డు నాట్ రీప్లేస్ ద గ్రాస్ని ట్రీస్ రీప్లేస్ చేయలేవు ఎకలాజికల్ సక్సెషన్. ఎందుకు అని అంటే చూడండి ఇక్కడ మనకి రీజన్స్ ఏమి ఇచ్చాడు. ఇన్సెక్ట్ అండ్ ఫంగి ఉంటుంది అంటున్నాడు, కాదు. లిమిటెడ్ సన్లైట్ అండ్ బ్యాక్యూసిడ్ న్యూట్రియన్స్ అని అన్నాడు, కొంచెం ఆలోచించాలి. తర్వాత వాటర్ లిమిట్స్ అండ్ ఫైర్ అని అన్నాడు, ఇది కూడా కొంచెం ఆలోచించాలి. నన్ ఆఫ్ ద ఎబో అనేది కాదు, మన ఆన్సర్ ఈ రెండిట్లో ఉండాలి. ఇప్పుడు కొంచెం థింక్ చేద్దాం. ఇన్ ద గ్రాస్ ల్యాండ్ జనరల్గా ఎక్కడ మనకి ఎందుకు పెరుగుతుంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అక్కడ వాటర్ సఫిషియన్సీ అనేది కొంచెం ఫస్ట్ తక్కువ ఉండడం ఫస్ట్ రీజన్ కదా, అవునా కదా. తర్వాత గ్రాస్ ల్యాండ్ ఉన్న దగ్గర ఫైర్ అనేది కూడా ఉంటుంది, మనకు తెలుసు కదా. సో మన ఆన్సర్ వచ్చేసి వాటర్ లిమిట్ అండ్ ఫైర్. ఓకే. చూడండి గ్రాసెస్ హ్యావ్ ఏ వన్ గుడ్ ట్రిక్ టు మోనోపాలీస్ ఏ ప్లేస్. ఇన్ ద డ్రై సీజన్ గ్రాసెస్ డ్రై అప్ అండ్ కాజ్ ఫైర్స్. అవి డ్రై అప్ అయిపోయి అక్కడ ఫైర్ అనేది కాజ్ అవుతుంది. అండ్ డిస్ట్రాయ్ అదర్ ప్లాంట్స్ స్పీసియస్ దేర్ సీడ్స్. అవే మళ్ళీ వేరే ప్లాంట్ సీడ్స్ని డిస్ట్రాయ్ చేసే దాన్ని అండ్ దేర్ సీడ్స్ ఆటోజెనిక్ సక్సెషన్. డిస్ట్రాయ్ అయిపోతే మళ్ళా పుడతా ఉంటాయి. ఓకేనా, ఆటోజెనిక్ సక్సెషన్. అండ్ త్రో ద ఫారెస్ట్ ఫ్రమ్ ద క్లైమాక్స్ కమ్యూనిటీ ద మోస్ట్ ఎకోసిస్టమ్ గ్రాస్లాండ్ ఎకోసిస్టమ్ అండ్ గ్రాసెస్ ఫ్రమ్ ద క్లైమాక్స్ కమ్యూనిటీ నుంచి మనం చూడొచ్చు. సో ఇది మనం ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. చూడండి మనకి ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్, అర్థమైంది కదా. తర్వాత బయోటిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ డ్రైవ్ ద ఆటోజెనిక్ సక్సెషన్. తర్వాత అలోజెనిక్ సక్సెషన్ ఈజ్ డ్రైవన్ బై ద అబయోటిక్ కాంపోనెంట్స్. రిమెంబర్ దీస్ 2 పాయింట్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సక్సెషన్ ఇన్ ప్లాంట్స్. మరి ప్లాంట్స్లో సక్సెషన్ ఏ విధంగా జరుగుతుంది అని అంటే, దట్ అక్కర్స్ ఆన్ ల్యాండ్. ఎక్కడండి, ల్యాండ్ మీద. వేర్ ద మాయిశ్చర్ కంటెంట్ ఈజ్ లో. ఇక్కడ క్వశ్చన్ అడుగుతాడు. సక్సెషన్ ఇన్ ప్లాంట్ అక్కర్స్ ఇన్ విచ్ ప్లేస్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. ఎక్కడండి, ల్యాండ్ మీద ఎక్కడైతే మాయిశ్చర్ కంటెంట్ లో ఉంటుందో అక్కడ మనకి సక్సెషన్ అనేది అక్కడ అవుతుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే బేర్ రాక్స్, ఇట్ ఈస్ నోన్ యాజ్ ఏ జిరాక్స్ అని కూడా అంటాము. తర్వాత సక్సెషన్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్ ఏ వాటర్ బాడీ దగ్గర, ఎలా లైక్ ఏ పాండ్ ఆర్ లేక్స్ ఉన్న దగ్గర, దాన్ని ఏమంటామంటే హైడ్రాచ్ అంటాం. తర్వాత బోత్ హైడ్రాచ్ అండ్ జిరాక్స్ వచ్చేసి జిరాక్స్ సక్సెషన్ లీడ్ టు ద మీడియం వాటర్ కండిషన్స్ లో వస్తుంది, దాన్ని మెసిక్ అని అంటాం. తర్వాత నైదర్ టూ డ్రై నాట్ టూ వెట్, గుర్తుపెట్టుకోలేదు, అంత డ్రై కాదు అంత వెట్గా కాదు. సో విత్ టైమ్ ద xerophytic habitat gets converted into the mesophytic habitats. It required only a moderate amount of water ఉన్న టైంలో మాత్రమే కన్వర్షన్ అనేది జరుగుతుంది. సో అది చేంజెస్ అన్నట్టుగా. తర్వాత సక్సెషన్ ఇన్ వాటర్లో తీసుకున్నప్పుడు ఎలా అని అంటే, ద సక్సెషన్ ఇన్ ద పాయినర్స్ ఆర్ ద ఫిటోప్లాంక్టన్. దే ఆర్ రీప్లేస్డ్ బై ఫ్లోటింగ్ ఆన్, ఇక్కడ చూడండి జియోస్పమ్, దెన్ బై రూటెడ్ హైడ్రోఫైటన్స్, aquatic plants, sedges, and some monocytics plants and grasses are finally trees. The climax again
వుడ్ బి ఏ ఫారెస్ట్. అలా అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే చిన్న చిన్న ప్లాంట్స్ నుంచి స్టార్ట్ అయ్యి మెల్లమెల్లగా డెవలప్ అవుతూ అది ఒక ఫారెస్ట్ లాగా వస్తుందని చెప్తాను. ఇక్కడ చూడండి ఫిటోప్లాంక్టన్ ఇక్కడ ఏమైనా కనబడుతుందా మనకి? లేదు. నెక్స్ట్ రెడ్ స్వామ్ స్టేజ్ కొంచెం డెవలప్మెంట్ కనబడుతుందా? తర్వాత సబ్మెర్జ్డ్ ప్లాంట్ స్టేజ్, తర్వాత మార్ష్ మిడ్వే స్టేజ్ పెరిగిందా? తర్వాత అంటే ఇక్కడ మీరు ఇట్లా చూసుకోండి, ఇది ఇట్లా చూసుకోండి. సబ్మెర్జ్డ్ ఫ్రీ ఫ్లోటింగ్ ప్లాంట్ స్టేజ్ అంటే ఇక్కడ కొంచెం ఫ్లోటింగ్ నుంచి పెరిగినాయా లేదా? సో ఇలా మనకి డెవలప్మెంట్ అనేది వాటర్లో చూడొచ్చు. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సక్సీషన్ వెదర్ టేకింగ్ ప్లేస్ ఇన్ వాటర్ లో ఉండొచ్చు లేదా ల్యాండ్ లో ఉండొచ్చు. ప్రొసీడ్స్ ఏ సిమిలర్ క్లైమాక్స్ కమ్యూనిటీ అనేది ఉంటుంది, అదేంటంటే ద మెసిక్. రిమెంబర్ దిస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి హోమియోస్టాటిస్ ఎకోసిస్టమ్ అన్నాడు. మరి హోమియోస్టాటిస్ అంటే ఏంటిది అనేది మనం చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇలా చాలా రకాలుగా ఉన్నాయి, చూద్దాం. హోమియోస్టాటిస్ ఎకోసిస్టమ్ అన్నాం. వాట్ ఈస్ ఇట్ ఈస్ అని చూద్దాం. చూడండి, ఎకోసిస్టమ్ కెన్ మెయింటైన్ దేర్ స్టేజెస్ ఆఫ్ ఈక్విలిబ్రియం. దే కెన్ రెగ్యులేట్ దేర్ ఓన్ స్పీసియస్ స్ట్రక్చర్ అండ్ ద ఫంక్షనల్ ప్రాసెస్. ఏం రెగ్యులేట్ చేస్తే వాటి ఓన్ స్పీసియస్ వాటి యొక్క స్ట్రక్చర్ కానీ ఫంక్షనల్ ప్రాసెస్ని రెగ్యులేట్ చేస్తాయి. అండ్ దిస్ కెపాసిటీ ఆఫ్ ఎకోసిస్టమ్, ఇలా ఏదైతే ఎకోసిస్టంలో వాటి యొక్క స్పీసెస్ని రెగ్యులేట్ చేయగలిగే కేపబిలిటీ ఉంటుంది, దాన్ని ఏమంటాం అంటే సెల్ఫ్ రెగ్యులేషన్ అని అంటాం. ద tendency for the biological system of resist changes, it is known as a homeostatis. అంటే వాటి యొక్క మళ్ళా కావాల్సిన ఎనర్జీ కానీ ఫంక్షనల్ ప్రాసెస్ని అవి సెల్ఫ్గా రెగ్యులేట్ చేసుకుంటే దాన్ని హోమోస్టాటిస్ అని అంటాము, హోమియోస్టాటిస్ అని అంటాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే పాండ్ ఎకోసిస్టమ్ చూడండి. పాండ్స్లో తీసుకున్నప్పుడు ఇఫ్ ద పాపులేషన్ ఆఫ్ జూ ప్లాంక్టోన్ ఇంక్రీజింగ్, దే కన్జ్యూమ్ మోర్ ప్లాంక్టోన్స్ అంటే ప్రైమరీ ప్రొడ్యూసర్ని కన్జ్యూమ్ చేస్తాయి. అండ్ ద రిజల్ట్ ఫుడ్ బికమ్స్ స్కార్స్ ఫర్ ద, అప్పుడు దానివల్ల ఏమైపోతుంది, ఫుడ్ అనేది కొంచెం కొరత అనేది ఏర్పడుతుంది అన్నట్టుగా. సో అది ఇక్కడ మనం చూడొచ్చు. సింపుల్ డెఫినేషన్ చూసుకోండి. నెక్స్ట్ చూడండి, హోమోస్టాటిస్ తీసుకున్నప్పుడు ఇన్ బయాలజీ హోమోస్టాటిస్ ఈజ్ ద మెయింటైన్స్ ద స్టేబుల్ ఈక్విలిబ్రియం మెయింటైన్ చేసే. ఎస్పెషల్లీ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి వాటి యొక్క ఫంక్షన్స్ ఏం ఎగ్జిక్యూట్ చేసే అనేది చూసుకోవచ్చు. కూలింగ్ వన్స్ బాడీ త్రూ ద స్వెట్టింగ్ ప్రాసెస్, ఎప్పుడు స్వెట్ అవుతుంది, అది కూల్ అవుతుంది అని అంటే స్వెట్టింగ్ ప్రాసెస్లో కూల్ అవుతుందని చెప్తున్నారు. రెగ్యులేషన్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంది. తర్వాత కన్ఫర్మ్డ్ అవైలబిలిటీ అంత అవసరం లేదు. మైగ్రేట్ అండ్ సస్పెండ్ ఇదంతా అవసరం లేదండి, జస్ట్ ఇక్కడ వరకు అయితే చూసుకోండి. ఇంపార్టెంట్నే మనం ఎక్కువ ఫోకస్ చేయాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ తీసుకున్నప్పుడు ట్రాఫికల్ లెవెల్లో ఏ విధంగా ఉంటుంది చూడండి. ట్రాఫిక్ లెవెల్, ట్రాఫీ మీన్స్ అర్థం ఏంటంటే న్యూరిషియంట్. ఓకేనా, ట్రాఫికల్ లెవెల్ అంటే న్యూరిషియంట్. ఇట్ రిప్రజెంట్ ద ఎనర్జీ ఫ్లో ఇన్ అన్ ఎకోసిస్టమ్ ని రిప్రజెంట్ చేస్తుంది. ట్రాఫికల్ లెవెల్ ఎనర్జీ ఫ్లో అనేది ఏ విధంగా ఉంది. ఎనర్జీ ఫ్లో ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఫ్రమ్ ద ప్రొడ్యూసర్ టు ద సబ్సిక్వెంట్ ట్రాఫికల్ లెవెల్ త్రూ ద ట్రాఫికల్ లెవెల్ యూనిడైరెక్షనల్ అని అంటాం. ఇక్కడ కొన్ని అడుగుతాడు, పీవైక్యూలో కూడా అడిగాడు. యూనిడైరెక్షనల్ డెఫినేషన్ తీసుకుంటే ఏ ట్రాఫిక్ లెవెల్ దట్ రిప్రజెంట్ ద ఎనర్జీ ఫ్లో ఆన్ ఎకోసిస్టమ్, ఎనర్జీ ఫ్లో త్రూ ద ట్రాఫిక్ లెవెల్ అంటే ఇది ఎక్కడ ప్రొడ్యూసర్స్ అండ్ సబ్సిక్వెంట్ ట్రాఫిక్ లెవెల్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ చూడండి అన్ ఆర్గానిజం ట్రాఫిక్ లెవెల్ ఈజ్ ద పొజిషన్ ఇట్ ఆక్యుపై ఏ ఫుడ్ చైన్. మరి ఆర్గానిజం ఏ విధంగా ఇక్కడ లెవెల్ బై లెవెల్ ఉంటుంది అంటే అది తీసుకునే ఏదైతే మనకు అంటే ఫుడ్ చైన్ మీద ఆక్యుపై చేసుకుని ఉంటుంది అంటున్నారు. మరి ఎనర్జీ లెవెల్ తీసుకుంటే డిగ్రీసెస్ ఫ్రమ్ ద ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్ అప్వర్డ్స్ డ్యూ టు ద లాస్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ అండ్ ఈచ్ ట్రాఫికల్ లెవెల్ అన్నారు. ద ఎనర్జీ లాసెస్ ఈచ్ ట్రాఫికల్ లెవెల్ ఇట్స్ క్వైట్ ద సిగ్నిఫికెంట్ అండ్ ఇట్ చూడండి యూజువల్లీ నాట్ మోర్ దెన్ 4 ట్రాఫికల్ లెవెల్స్ అని ఇక్కడ మనం చెప్తున్నారు. ఒకసారి ఫస్ట్ ఇక్కడ మీరు ఇది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. చూడండి ట్రాఫికల్ లెవెల్ ఫస్ట్ ఇక్కడ ఏమన్నాయండి, ప్లాంట్స్ అంటే ప్రొడ్యూసర్స్ ఫ్రమ్ ద సన్లైట్ అండ్ న్యూట్రియన్స్ తీసుకుంటే. తర్వాత వీటిని ఎవరు తింటారండి, హార్బియర్స్. వీటిని ఎవరు తింటారండి, ఫస్ట్ లెవెల్ కార్నివర్స్. వీటిని ఎవరు తింటారండి, సెకండ్ లెవెల్ కార్నివర్స్. అంటే ఎనర్జీ లెవెల్ అనేది మనకి ఏ విధంగా ఉంది మీకు అర్థమవుతుంది కదా. ఇక్కడ ఎనర్జీ లెవెల్ అనేది డిగ్రీస్ అవుతుంది, డిగ్రీసెస్ ఫ్రమ్ ద ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్ ఇక్కడ ఇది కదా ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్ నుంచి డిగ్రీస్ అవుతూ వస్తుంది ఎనర్జీ లెవెల్ అనేది. ఇప్పుడు సింహం తిన్నంత ఇది తింటదా, తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉన్న అనిమల్స్ తినేంత ఇక్కడ ఉన్న అనిమల్స్ తింటదా. సో ట్రాఫిక్ లెవెల్ అనేది డిగ్రీస్ అవుతుంది, అది చూసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ చూడండి, ఆటోట్రోఫ్స్ అంటే గ్రీన్ ప్లాంట్స్ ప్రొడ్యూసర్స్ అంటాము. హెట్రోట్రోఫ్స్ అంటే హెర్బివర్స్ ప్రైమరీ కన్జ్యూమర్స్. అండ్ హెట్రోట్రోఫ్స్ వచ్చేసి ఇక్కడ
మనకి కార్నివర్స్ సెకండరీ కన్జ్యూమర్స్ కూడా వస్తాయి. తర్వాత హెట్రోట్రోప్స్ టాప్ కార్నివర్స్ అంటాం. టెరిటరీ అండ్ క్వాటర్నరీ కన్జ్యూమర్స్ అని అంటాం. అయితే ట్రాఫిక్ లెవెల్ ఇంటరాక్షన్ ఇన్వాల్వింగ్ ద 3 కాన్సెప్ట్ ఉన్నాయి. అయితే ఈ ట్రాఫిక్ లెవెల్లో మనకి ఇది ఒక్కటే కాదు 3 కాన్సెప్ట్ ఉన్నాయి. ఇది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. పీవైక్యూలో అడిగారు. ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్ అండ్ ఎకలాజికల్ పిరమిడ్ మూడింటి మీద పీవైక్యూలు ఉన్నాయండి. ఫస్ట్ ఫుడ్ చైన్ చూద్దాం. ఫుడ్ చైన్ తీసుకుంటే జనరల్గా మనం ఫస్ట్ ఈ డయాగ్రామ్ చూసుకుందాం. ఇక్కడ ప్రొడ్యూసర్స్, తర్వాత క్యాటర్ పిల్లర్స్ అంటే ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్ అంటే ఫుడ్ చైన్ ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవుతూ వచ్చింది. తర్వాత స్నేక్ కానీ ఈగలు కానీ, సో ఇట్లా ఓకేనా. సో చూద్దాం ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ త్రూ ఏ సిరీస్ ఆఫ్ ఆర్గానిజం ఎట్ ఈచ్ ట్రాఫిక్ లెవెల్ విత్ రిపీటెడ్ ఈటింగ్ అండ్ బీయింగ్ ఈటన్ లైక్ ఈస్ కాల్ ద ఫుడ్ చైన్. అంటే ఇక్కడ ఏమంటున్నారు, ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందండి, ప్రొడ్యూసర్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక సిరీస్ లాగా వెళ్ళిపోతూ ఉంటుంది. సో దాన్ని మనం ఫుడ్ చైన్ అంటాం. ఎగ్జాంపుల్ గ్రాసెస్, తర్వాత గ్రాసెస్, ఇక్కడ గ్రాసెస్, తర్వాత గ్రాస్ హప్పర్, తర్వాత ఫ్రాగ్, స్నేక్, ఈగల్, ఇవన్నీ కూడా మనం ఎట్లా చూడొచ్చు. తర్వాత ఇందులో 2 టైప్స్ ఉంటాయి మళ్ళీ ఫుడ్ చైన్ లో. ఒకటి గ్రేజింగ్ ఫుడ్ చైన్, ఒకటి డెట్రియస్ ఫుడ్ చైన్. గ్రేజింగ్ అంటే ఏంటంటే మన గడ్డి నుంచి, ఆకుల నుంచి తయారవుతుంది, అంటే చెట్ల నుంచి తయారవుతుంది. డెట్రియస్ అంటే డెడ్ ఆర్గానిజం నుంచి. సో ఈ రెండు ఇంపార్టెంట్, మెయిన్స్ లో కూడా ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి ఫస్ట్ గ్రేజింగ్ ఫుడ్ చైన్ చూద్దాం. అంటే ప్లాంట్స్ రిలవెంట్ గ్రేజ్ అన్నప్పుడు ఓకేనా. గ్రాసింగ్ అంటే ద కన్స్యూమర్ ఆర్గానిజం ద స్టార్ట్ ఫుడ్ చైన్ యూటిలైజింగ్ ద ప్లాంట్స్. ఏం యూటిలైజ్ చేసుకుందండి, ప్లాంట్స్ అండ్ ప్లాంట్ పార్ట్ ఆఫ్ దేర్ ఫుడ్ ని యూటిలైజ్ చేసుకునేది గ్రేజింగ్ ఫుడ్ చైన్ అంటే. ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు టెరిషియల్ ఎకోసిస్టమ్ మనం చూడొచ్చు. ఇదే క్యాట్ కానీ క్యాటర్ పిల్లరు, తర్వాత దాన్ని లిజర్డ్ తినడము, తర్వాత అట్లా ఇక్కడ ఉన్నది ఎగ్జాంపుల్ మనం పెట్టుకోవచ్చు. తర్వాత మళ్ళా చూడండి, ఇన్ అన్ అక్వాటిక్ ఎకోసిస్టమ్ ఫిటోప్లాంక్టన్ ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ఆర్ ఈటన్ బై ద, ఇక్కడ చూడండి జూ ప్లాంక్టన్స్ విచ్ ఫిషెస్ ఈట్. అంటే ఒక ఇప్పుడు సేమ్ ఇది మనకి టెరిటోరియల్ కాకుండా ఎక్వాటిక్ ఎకోసిస్టమ్ లో తీసుకున్నప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. మనం ఫర్దర్ గా చూద్దాం. ఇంకా అది గ్రీన్ అయిపోయింది. ఇప్పుడు డెట్రిసెట్ ఫుడ్ చైన్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏంటంటే డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ నుంచి ఫుడ్ అనేది తయారు చేస్తుంటాయి. డెట్రిటెడ్ ఫుడ్ చైన్ స్టార్ట్స్ విత్ ద ఆర్గానిక్ మ్యాటర్ ఆఫ్ డెడ్ అండ్ డికేయింగ్ అనిమల్స్ అండ్ ప్లాంట్ బాడీస్ ఫ్రమ్ ద గ్రేజింగ్ ఫుడ్ చైన్. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మనము కొన్నిసార్లు అనిమల్స్ ఎక్కడైనా చనిపోయి ఉంటే అవి పురుగులు పట్టి తర్వాత కొద్ది రోజులకు మట్టిలో కలిసిపోతాయి, మీకు తెలుసు కదా. సో అదే డెడ్ ఆర్గానిజం, అందులో నుంచి పుట్టేదే డెట్రిసెట్ ఫుడ్ చైన్ అన్నట్టుగా. సో డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ అండ్ ఇంకా చూడండి, డెట్రిసెట్ ఫీడింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ కాల్ ద డెట్రివర్స్ ఆర్ డీకంపోజర్స్ అని అంటాము. సో ఇక్కడ మనం ఇక్కడ డెట్రిటస్ ఫుడ్ చైన్ అనేది చూడొచ్చు. అంటే చనిపోయిన ఆర్గానిజం నుంచి వస్తుంది అన్నట్టు. నెక్స్ట్ ఇన్ అక్వాటిక్ ఎకోసిస్టమ్ లో తీసుకున్నప్పుడు ద గ్రాసింగ్ ఫుడ్ చైన్ ఈజ్ మేజర్ కండెట్ అండ్ ఎనర్జీ ఫ్లో. ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ద టెరిటోరియల్ ఎకోసిస్టమ్ అండ్ లార్జ్ ఫంక్షన్స్ ఎనర్జీ ఫ్లో త్రూ ద డెట్రిటస్ ఫుడ్ చైన్ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి డెడ్ లీవ్స్, అనిమల్స్ కానీ లీవ్స్ కానీ ప్లాంట్స్ కానీ, ఇక్కడ లీవ్ పడిపోయి భూమిలో కలిసిపోయింది. ఇది ఎవరు తింటారో ఈ డెడ్ లీవ్ని, ఇక్కడ ఒక పురుగు తిన్నది, ఏది వుడ్లో పురుగు తిన్నది. మరి దీన్ని ఎవరు తింటారు, ఇక్కడ ఒక బర్డ్ తిన్నది కదా. సో అంటే డెట్రిటస్ ఫుడ్ చైన్ అనేది ఈ విధంగా ఉంటుంది. క్లియర్ కదా. చూడండి 2013 లో మనకి క్వశ్చన్ అయితే అడిగారండి. విత్ రిఫరెన్స్ టు ద ఫుడ్ చైన్ ఇన్ ఎకోసిస్టమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కైండ్ ఆర్గానిజం ఆర్ నోన్ యాజ్ అ డీకంపోజర్ ఆర్గానిజం దేన్ని అంటాము అని అంటున్నారు. వైరస్, ఫంగి, బ్యాక్టీరియా. సింపుల్గా అందరికీ చాలా బాగా క్లియర్గా తెలిసింది ఏంటంటే ఇక్కడ వైరస్, ఫంగి, బ్యాక్టీరియానా లేకపోతే ఏంటి. చూడండి ఆప్షన్ 2 and 3. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైరస్ అనేది కాదు, ఇది ఒకటి ఓకేనా. వైరస్ అనేది కాదు. సో ఫంగి అండ్ బ్యాక్టీరియా, ఎందుకంటే డెడ్ ఆర్గానిజం మనం ఇక్కడ చూడొచ్చు కదా. చూడండి ఫంగి అండ్ బ్యాక్టీరియా ఆర్ డీకంపోజర్స్. ఇవి ఏం చేసాయండి, డెడ్ ఆర్గానిజంని, డెడ్ చనిపోయిన దాన్ని డీకంపోజ్ చేస్తాయి, డీకంపోజిటర్స్ అంటాం అందుకే వాటిని. దీస్ అయితే క్వశ్చన్ ఒకసారి మళ్ళీ చెప్తా చూడండి ఎవరికైనా అర్థం. విత్ రిఫరెన్స్ టు ద ఫుడ్ చైన్ ఇన్ ఎకోసిస్టమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కైండ్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఆర్ నోన్ యాజ్ ఎ డీకంపోజర్ ఆర్గానిజం అంటాం. కింద ఉన్న వాటిలో వేటిని డీకంపోజర్ ఆర్గానిజమ్స్ అంటారు. వైరస్ అనేది అయితే కాదు, ఫంగి డీకంపోజర్ కదా, బ్యాక్టీరియా డీకంపోజరే. ఫస్ట్ ఆన్సర్ తెలిసిపోయింది. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చూసుకుందాం. ఫంగి అండ్ బ్యాక్టీరియాని మనం డీకంపోజర్స్ అంటాము. అయితే ఇవి ఏంటంటే ఏదైతే ఇన్ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ ని ఇవి డీకంపోజ్ చేస్తాయి. సో చూడండి వైరస్ రిప్రజెంట్ ద డార్మెంట్ లైఫ్. మనం వైరస్ కూడా ఉంది కదా, దాని గురించి చూసుకుంటే ఇట్ ఇస్ ఎ డార్మెంట్. దే ఆర్ మెటాబాలిక్ ఇన్యాక్టివ్ ఇఫ్ దే ఆర్ అవుట్ సైడ్ ఏ హోస్ట్ బాడీ, దే ఆర్ నాట్ డీకంపోజర్స్. ఇవి మనకి వైరస్ అనేది వ్యాధులను కలిగిస్తే తెలుసు కదా. సో దీస్ ఆర్ నాట్ డీకంపోజర్స్. డిఎన్ఏ మాలిక్యులర్, మనం ఇప్పుడు వైరస్ మనకి తెలుసు కదా కోవిడ్ వైరస్. సో అలా నెక్స్ట్ చూడండి
Protists are the unilinear, okay, unilinear organisms. Some protists are the paramecium and ఇక్కడ కొన్ని మనం ఇక్కడ చూడొచ్చు. జస్ట్ ఒక దీని డెఫినేషన్ చూసాం. తర్వాత హ్యూమస్. మరి హ్యూమస్ అంటే ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ ఎంజైమ్స్ డీకంపోజ్ డెట్రిటస్ ఇంటూ ద సింప్లర్ ఇనార్గానిక్ సబ్స్టాన్స్. ఇవి ఏం చేస్తాయి హ్యూమస్ అంటే, మన బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ ఎంజైమ్స్ అని అంట. ఇవి ఏం చేస్తాయంటే డీకంపోజ్ చేస్తాయి. ఏదైతే డెట్రిటస్ చనిపోయిన ఆర్గానిజం ఉంటుంది కదా, దాన్ని సింపుల్గా ఇన్ఆర్గానిక్ సబ్స్టాన్స్లోకి డీకంపోజ్ చేస్తుంది. ఈ ప్రాసెస్ని ఏమంటామంటే క్యాటాబాయిలిజం అని అంటాం. క్యాటాబాయిలిజం ఇంపార్టెంట్. ఎన్వైర్న్మెంట్ ఒక ఫస్ట్ కొన్ని చాప్టర్స్ ఇలానే ఉంటుందండి, బట్ ఈజీగా ఉంటుంది. ఒక కొంచెం ఫస్ట్ చాప్టర్ వరకు మనకు కొద్దిగా కన్ఫ్యూజ్, తర్వాత సింపుల్గా ఉంటుందండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, హ్యూమిఫికేషన్ అండ్ మినరలైజేషన్ అక్కర్స్ డ్యూరింగ్ ద డీకంపోజిషన్ ఇన్ ద సాయిల్. అయితే ఇది డీకంపోజిషన్ అవుతున్న టైంలో ఏమవుతుంది, హ్యూమిఫికేషన్ అండ్ మినరలైజేషన్ అనేది ఏర్పడుతుందని చెప్తున్నాడు. మరి హ్యూమిఫికేషన్ ఏం చేస్తుంది అంటే ఇట్ లీడ్స్ టు ద అక్యుములేషన్ ఆఫ్ ద డార్క్ కలర్ ఆర్మోఫోర్స్ అంటే ఫార్మ్లెస్ అండ్ సబ్స్టాన్సెస్ ఈస్ కాల్డ్ ద హ్యూమస్. అలా అంటే ఒక డార్క్ కలర్ సబ్స్టాన్సెస్ అనేది ఏర్పాటు చేస్తే దాన్ని మనం హ్యూమస్ అని అంటాము. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద డెట్రిటస్. ఇందులో ఏవి డెట్రిటస్ అన్నారు. ఇక్కడ మనకి ఎర్త్ వామ్ అనేది డెట్రిటస్, జెల్లీ ఫిష్, తర్వాత మిల్లిపెట్స్, తర్వాత సీ హార్సెస్ అని అన్నాడు. ఓకే, మరి ఇందులో ఫస్ట్ ఎర్త్ వామ్ అనేది చాలా మంది తెలుసు, వానపాము అంటారు కదా. తర్వాత సెకండ్ది జెల్లీ ఫిష్ అయితే ఖచ్చితంగా డెట్రిటస్ కాదండి, మీ అందరికీ జెల్లీ ఫిష్ ఐడియా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి మిల్లిపెడస్. అయితే ఇవి కొంచెం మనకి అర్థం కాకపోతే ఏం చేయాలంటే మనం ఈ పేరుని గూగుల్లో కొడితే మీకు ఆ పిక్చర్ కనబడుతుంది, క్లారిటీ వస్తుంది. ఏదో నేను చెప్పాను కదా అని మీరు వినడం కాదు, మీరు ఒకసారి జస్ట్ గూగుల్ చేయండి, మీకు దాని గురించి ఒక 2 పాయింట్స్ నేర్చుకోండి. తర్వాత సీ హార్సెస్ అయితే కాదు, నాకు తెలిసి 4th కాదు, 2nd కాదు. తర్వాత వుడ్లిక్ ఇందాకనే చూసుకున్నాం, ఇది అవును, ఇందాక మనకు పైన వచ్చింది గుర్తుంది ఎవరికైనా, వుడ్లిక్ అనేది. సో ఇది తెలుసు, నాకు తెలిసి ఎర్తివామ్స్ తెలుసు. ఇప్పుడు ఈ మిడిపెడస్ అనేది నాకు కొంచెం ఐడియా లేదు. ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే 2 and 4ని ఎలిమినేట్ చేసేసా. 2 ఇక్కడ ఉంది, 4 ఇక్కడ ఉంది, 2 ఇక్కడ ఉంది, 4 ఇక్కడ ఉంది, 2 ఇక్కడ ఉంది, 4 ఇక్కడ ఉంది. సో ఆన్సర్ ఏం మిగిలిందండి, సి మిగిలింది. ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చింది. సో ఇప్పుడు నాకు తెలియనప్పుడు ఇట్లాంటివి కూడా మీరు యూజ్ చేయాలి. చూడండి, ఎర్త్ వామ్స్, డెట్రిటస్, జెల్లీ ఫిష్, మెరైన్ అనిమల్. తర్వాత ఇక్కడ చూడండి సీ హార్సెస్, స్మాల్ మెరైన్ ఫిషెస్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఫుడ్ చైన్ అయిపోయింది కదా, ఫుడ్ చైన్ అంటే ఒక దాని మీద ఒకటి డిపెండ్ అవుతూ చైన్ లాగా ఏర్పడింది కదా. ఫుడ్ వెబ్ అంటే ఒకే టైప్ ఆఫ్ ఫుడ్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్గానిజం తీసుకుంటాయి అన్నట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కప్ప ఉంది, ఓకే, ఒక ఒక బర్డ్ ఉంది అనుకోండి. ఒక బర్డ్ని ఎవరెవరు తింటారు అనేది క్వశ్చన్ పాయింట్. ఓకేనా. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫుడ్ చైన్లో ఇక్కడ గ్రాస్ ఉంది, ఎవరు తిన్నారు, మౌస్ తిన్నారు. మరి మౌస్ని ఎవరు తింటున్నారు, హాక్ తింటుంది కదా. తర్వాత మౌస్ని మళ్ళీ ఎవరు తింటున్నారు, స్నేక్ తింటుంది కదా. మళ్ళీ స్నేక్ని ఎవరు తింటున్నారు, హాక్ తింటుంది కదా. మళ్ళా గ్రాస్ని ర్యాబిట్ తింటుంది, ఇక్కడ హాక్ తింటుంది. గ్రాస్ని గ్రాస్ హోపర్ తింటుంది, హాక్ తింటుంది. అంటే ఇక్కడ ఒకే టైప్ ఆఫ్ ఆర్గానిజం ఇవి తింటున్నాయి. మళ్ళీ దీన్ని తినే ఆర్గానిజం ఒకటి ఉంది, అంటే ఫుడ్ వెబ్. అంటే ఇది దేన్నైనా తినేయగలుగుతుంది ఇప్పుడు. ఓకేనా. నాట్ డైరెక్ట్ గ్రాస్లో నుంచి వచ్చిన దేన్నైనా తినేయగలుగుతుంది కదా. సో చూడండి, మల్టిపుల్ ఇంటర్లింక్స్ ఫుడ్ చైన్ ఆర్ మేక్ ఈజ్ కాల్డ్ వాట్, ఫుడ్ వెబ్ అంటాం. ఫుడ్ వెబ్ అంటే ఒకే టైప్ ఆఫ్ ఆహారాన్ని డిఫరెంట్ అనిమల్స్ తినడం, అండ్ డిఫరెంట్ అనిమల్స్ని ఒకే ఒక అనిమల్, ఒక బర్డ్ కానీ ఏదైనా కానీ తినడం. ఓకే. ఇక్కడ చూడండి, టైప్స్ ఆఫ్ బయోటిక్ ఇంటరాక్షన్స్ ఇన్ ఫుడ్ వెబ్. టైప్స్ ఆఫ్ బయోటిక్ ఇంటరాక్షన్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. ఇది ఇంపార్టెంట్ అని ఒకసారి మంచిగా చూసుకుందాం. చాలా ఉంది, నాకు టైం కూడా తక్కువగా ఉంది. సరే, ఎంత పాసిబుల్ అయితే అంత చెప్పేస్తా. చూడండి, ఇక్కడ మనకి అమెన్సాలిజం, అయిన తర్వాత యాంటీబయాసిస్, అయిన తర్వాత కాంపిటీషన్ అని అన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్కటి చూద్దాం. అమెన్సాలిజం తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ నెగటివ్ ఎకలాజికల్ ఇంటరాక్షన్స్ వేర్ వన్ ఆఫ్ ద స్పీసీస్ ఈజ్ హార్మ్డ్ ఆర్ డిస్ట్రాయిడ్ వైల్ అదర్ బెనిఫిటెడ్ అండ్ రిమైన్స్ అన్అఫెక్టెడ్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అమెన్సిజం అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఇది వచ్చిన ఏమంటాం, నెగటివ్ ఎకలాజికల్ ఇంటరాక్షన్ అంటాం. అంటే ఒక 1 స్పీసీస్ తీసుకున్నాం, అది ఇంకో దానికి ఆహారం అవుతుంది. అంటే ఏమవుతుంది, ఇంకొక ఏదైతే ఎఫెక్ట్ అంటే ఇప్పుడు ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ర్యాట్ ఉంది, ర్యాట్ని ఒక బర్డ్ తిన్నది కదా, హౌస్ తిన్నది కదా. సో అంటే
ఇది దీనికి ఆహారం అవుతున్నప్పటికీ కూడా ఏమవుతుంది, ఇక్కడ ఒక లైఫ్ అనేది లాస్ అవుతుంది కదా. సో నెగటివ్ ఎకలాజికల్ ఇంటరాక్షన్ అనేది చూడొచ్చు. వన్ ఆఫ్ ద స్పీసెస్ ఈజ్ హార్మ్డ్ అండ్ డిస్ట్రాయిడ్ వైల్ అదర్ బెనిఫిటెడ్, ఇంకొకటి బెనిఫిట్ అవుతుంది, ఆర్ రిమైన్ అన్ఎఫెక్టెడ్ అని అవుతుంది. అర్థమవుతుందా? సో అది antibiosis అంటే the breed mold fungi peninsular producer peninsular and antibiotic substances which inhibit the growth of the variety of bacteria. ఇక్కడ వెరైటీ ఆఫ్ బ్యాక్టీరియాస్ అని మనం చూడొచ్చు. అయితే ఇక్కడ మనం చూసుకున్నప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ చిన్న చెట్లు ఉన్నాయి, ఇక్కడ పెద్ద చెట్టు ఉంది కదా. ఇప్పుడు ఈ చిన్న చెట్లు ఇక్కడ మనకి కొన్నిసార్లు ఎఫెక్ట్ అవుతాయి, సూర్యరశ్మి రాదు, వాటర్ రాదు, కొన్ని ఇష్యూస్ వల్ల ఇక్కడ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో అదే మనం ఇందాక చూసుకున్నాం అనెన్సెలిజం అని అంటాం దీన్ని. సో కొన్నిసార్లు బెనిఫిట్ అవుతుంది, కొన్నిసార్లు నాట్ ఎఫెక్ట్. ఇప్పుడు దీనికి ఫ్రూట్స్, కాయలు అన్ని పండ్లు పండుతాయి, దీనికి పండుతాయి లేదు కదా, అందుకే అంటే నీడల చెట్లు పెడితే పెరగాయి అని. సో అదన్నట్టుగా. నెక్స్ట్ కమెన్సలిజం అంటే వన్ ఆర్గానిజం బెనిఫిట్ ఫ్రమ్ ద అదర్ వితౌట్ హార్మింగ్ ఇట్. ఒక్కొక్కసారి కొన్ని ఆర్గానిజం బెనిఫిట్ పొందుతాయి, కానీ దేనికి అంటే ఇంకొక దానికి ఇక్కడ హార్మ్ఫుల్ అనేది కలగదు, బెనిఫిట్ ఉండదు, హార్మ్ఫుల్ కాదు. వన్ ఆర్గానిజం బెనిఫిట్ ఫ్రమ్ ద అదర్ వితౌట్ హార్మింగ్ ఇట్, దానికి హార్మ్ చేయకుండా బెనిఫిట్ అవుతుంది అన్నట్టుగా. ఓకేనా. చూడండి ఇప్పుడు ఇక్కడ ఈ బఫెలోను, సరే ఈ బఫెలో మీద ఒక బోర్డు ఉంది. సో ఇప్పుడు దీనికి ఇది ఏమైనా హార్మ్ఫుల్ అవుతుందా, లేదు కదా. ఇట్స్ టేక్ సపోర్ట్ అన్నట్టుగా, షెల్టర్ కానీ డిఫరెంట్ టైప్స్గా సపోర్ట్స్ తీసుకోవడం. తర్వాత మ్యూటలిజం ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ ఎకలాజికల్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద టూ స్పీసీస్. బోత్ స్పీసీస్ ఆర్ బెనిఫిటెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఒకదానికొకటి బెనిఫిట్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి బర్డ్స్లో నుంచి మనము ఇక్కడ చూడొచ్చు, అది ఏం చేస్తుంది, అందులో ఫుడ్ తీసుకొని సీతాకోక చిలుక తయారవుతుంది, మనకు తెలుసు కదా. సో దే ఆర్ బెనిఫిటెడ్ బోత్. ఇప్పుడు ఇది వచ్చి ఇక్కడ వాడడం వల్లనే ఫ్లవర్ కూడా దానికి కావాల్సిన ఏవైతే రిప్రొడ్యూషన్ కావాల్సిన ఐటమ్స్ అయితే దానికి వస్తాయి అన్నట్టుగా, స్పీసెస్ కావాల్సినవి వస్తాయి. సో దేర్ ఇస్ ద బోత్ మ్యూచువల్ బెనిఫిట్ ఉంటుంది అన్నట్టు, బెనిఫిట్ అనేది మ్యూచువల్గా ఉంటుంది. తర్వాత న్యూట్రలిజం. ఈ 4 పాయింట్స్ ఇంపార్టెంట్, మీరు డెప్త్గా చదవకపోయినా వాట్ ఈజ్ వాట్ అని చదువుకోవాలి. ఇప్పుడు ఇది మనకి పివైకిలో అడిగాడు. అమెన్సిలిజం అంటే ఏంటి, వన్ స్పీసెస్ ఈజ్ హార్మ్డ్ ఆర్ డిస్ట్రాయిడ్ ద అదర్, మేబీ సమ్ టైమ్స్ ఐదర్ బెనిఫిట్ ఉండొచ్చు లేదా అన్ఎఫెక్టెడ్గా ఉండొచ్చు. కమెన్సిలిజం అని అంటే వితౌట్ హార్మ్. ఓకేనా. తర్వాత మ్యూచువలిజం అని అంటే బోత్ ఆర్ బెనిఫిటెడ్. మ్యూచువల్ అన్నప్పుడు ఏంటంటే బోత్ ఆర్ బెనిఫిట్. తర్వాత న్యూట్రలిజం అన్నప్పుడు రిలేషన్షిప్ బిట్వీన్ ద టూ స్పీసెస్ దట్ ఇంటరాక్ట్ బట్ దే డు నాట్ ఎఫెక్ట్ ఈచ్ అదర్. రిలేషన్షిప్ ఉంటుంది, బట్ రెండు కూడా ఎలాంటి ఎఫెక్ట్ అనేది పడదు. ఓకేనా, క్లియర్ కదా. నెక్స్ట్ మనము ఇప్పుడు మనము మెరైన్ ఫుడ్ వెబ్, ఇందాక మనం జస్ట్ ఫుడ్ వెబ్ చూసాం కదా, ఇది టెరిటోరియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నాం కదా. మెరైన్లో చూడండి, ఇక్కడ తీసుకుంటే మనము ఇక్కడ కింద నుంచి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ డైటమ్స్ అంటే ఫిటోప్లాంక్టన్స్ తీసుకున్నాం, వీటిని ఇక్కడ జోపోప్లాంక్టన్స్ తింటున్నాయి. తర్వాత ఫిషెస్, స్మాల్ ఫిషెస్. తర్వాత ఇక్కడ చూడండి మనకి కొంచెం దీనికంటే కొంచెం పెద్ద ఫిషెస్ తింటున్నాయి. తర్వాత ఇంకా కొంచెం పెద్ద, తర్వాత ఇంకొంచెం పెద్ద. అంటే ఇక్కడ ఒకదాని నుంచి ఒకటి ఫుడ్ వెబ్ అనేది మనం చూస్తున్నాం, అవునా కాదా. మళ్ళీ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ ఫిషెస్ని తినదండి, చూడండి ఇవి కూడా తింటున్నాయి, అండ్ ఈ ఫిషెస్ వీటిని కూడా తింటున్నాయి. అంటే ఇక్కడ ఒకదానికొకటి ఇంటర్లింక్స్ అవుతున్నాయి, అంటే ఒక రకం కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ని కూడా తింటున్నాయి. దాన్ని ఫుడ్ వెబ్ అంటాం. అంటే ఒక రకమైన ఆర్గానిజం ఏదైనా తీసుకున్నప్పుడు అది డిఫరెంట్ వాటికి ఇక్కడ ఫుడ్ అనేది అవుతుంది అన్నట్టుగా. నెక్స్ట్ టైప్ ఆఫ్ బయోటిక్ ఇంటరాక్షన్స్ ఇన్ ఫుడ్ వెబ్ తీసుకున్నప్పుడు, ఇంటరాక్షన్స్ తీసుకుంటే వాటి యొక్క ఎఫెక్ట్ కమిటీ అనేది చూద్దాం. ఇక్కడ ఫస్ట్ నెగటివ్ ఇంటరాక్షన్ తీసుకున్నప్పుడు అమెన్సిలిజం, ఇందాక చెప్పుకున్నా, వన్ స్పీసెస్ ఈజ్ ఇన్హబిటెడ్ వైల్ the other species is unaffected. Remember, very 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 important, పివైక్యూలో అడిగారు. ఓకేనా. తర్వాత ప్రిడేషన్, వన్ స్పీసెస్ బెనిఫిటెడ్ వైల్ ద సెకండ్ స్పీసెస్ ఈజ్ హార్మ్డ్. ఓకే, ప్రిడేషన్ అంటే ఒక స్పీసెస్ బెనిఫిట్ అవుతుంది, ఇంకో దానికి హార్మ్ అనేది ఉంటుంది. తర్వాత పారాసిటిజం, బెనిఫిటెడ్ టు వన్ స్పీసెస్ అండ్ హార్మ్ఫుల్ టు ద అదర్ స్పీసెస్. కాంపిటీషన్, అడ్వైస్లీ అఫెక్టెడ్ బోత్ స్పీసెస్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూడొచ్చు మనం. ఓకే, పాజిటివ్ ఇంటరాక్షన్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ మన కమెన్సిలిజం తీసుకుంటే వన్ స్పీసెస్ దట్ కమెన్సల్ బెనిఫిట్స్ వైల్ ద అదర్ స్పీసెస్
ఈజ్ నైదర్ హార్మ్డ్ నార్ ఇన్హిబిటెడ్. అంటే ఒక స్పీసీస్ బెనిఫిట్ పొందుతుంది. బట్ అదర్‌ది ఇంకోటి ఏమవుతుంది, దానికి ఎలాంటి హార్మ్ కానీ లేదంటే ఎలాంటి బెనిఫిట్ కానీ ఉండకపోవచ్చు. ఎలాంటి ఇన్ఎఫెక్ట్ మాత్రం ఉండదు. తర్వాత మ్యూచువలిజం అన్నప్పుడు బోత్ ఆర్ మ్యూచువల్‌గా బెనిఫిట్ అనేది పొందుతాయి. ఓకేనా? 2014లో క్వెషన్ అడిగారు చూడండి. ఫుడ్ చైన్ గురించి. ఇక్కడ చూడండి డయోటమ్స్ అండ్ క్రుస్టేసియన్స్ అండ్ హెరింగ్. ఇక్కడ మనం దీనికి ఈ పాయింట్ ఇక్కడ టెర్మినాలజీ అందుకే చాలా ఇంపార్టెంట్. ఈ టెర్మినాలజీ అనేది కూడా మనం చూసుకోవాలని. ఓకేనా? ఇక్కడ చూడండి క్రిస్టసెన్స్ ప్లాంక్టోన్ ఈటింగ్. ఓకేనా? ఇదేంటండి డయోటోమ్స్ కదా. సో మనం ఇక్కడ చూద్దాం ఒకసారి క్వశ్చన్లో. ఫస్ట్ ఏమన్నాడు, డయోటోమ్స్ అన్నాడు, క్రిస్టసమ్స్ అన్నాడు, హెరింగ్స్ అన్నాడు. డయోటోమ్స్ అయితే ఇక్కడ మనకు ఒక క్లారిటీ, ఫస్ట్ దేంతో స్టార్ట్ అవుతుంది, డయోటోమ్స్. సో ఇది ఎలిమినేట్ చేయొచ్చు, ఇది ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు రెండిట్లలో ఆన్సర్ ఉంది కదా. సో మరి ఇక్కడ క్రిస్టసెన్స్ అనేది ఎప్పుడు వచ్చింది మనకి జనరల్గా మనం చూసుకున్న దానిలో లాస్ట్కి వచ్చింది కదా. సో డయోటోమ్స్, హెరింగ్స్ అండ్ క్రిస్టసెన్స్. సో మన రైట్ ఆన్సర్ వచ్చేసి డయోటమ్స్, క్రిస్టసెన్స్. ఎందుకంటే దీని తర్వాత మనకు వచ్చింది ఇదే కదా, మనం హెరింగ్స్ వరకు చూడలే కదా. సో ఆన్సర్ ఏ రైట్ ఆన్సర్. చూద్దాం చూడండి ఇక్కడ రైట్ ఆన్సర్ ఎన్షిఆర్టీలో ఉంది. ద ఫుడ్ చైన్ స్టార్ట్ విత్ ద ప్రొడ్యూసర్స్ అండ్ ఎండ్ విత్ ద కన్జ్యూమర్స్. అవునా? ఫుడ్ చైన్ ఎప్పుడు స్టార్ట్ విత్ ప్రొడ్యూసర్తో స్టార్ట్ అయ్యి ఎండ్ ద కన్జ్యూమర్తో ఎండ్ అవుతుంది. చూడండి ఇక్కడ ఫిట్ ఆఫ్ లింక్టన్ తీసుకున్నప్పుడు ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ఇన్ ద ఓషన్ దే ఆర్ ద, అందులో వాటిని అట్లా ఏమేమి ఉంటాయండి, డైటోమ్స్ అంటే యూనిసెల్యులర్ ఆల్గే ఉండొచ్చు, తర్వాత కోకోలిథిక్ ఉండొచ్చు, తర్వాత సినోబాక్టీరియా ఉండొచ్చు, తర్వాత ఫ్లాంగిలెట్స్ అని ఇలా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చూడొచ్చు. ఇది ఫస్ట్ చేసి తర్వాత ఇక్కడ క్రస్టసిన్స్ అంటే ఫ్రమ్ ద లార్జ్ గ్రూప్ ఆఫ్ ఆర్థోఫేట్స్ అంటాం, లైక్ క్రాబ్స్ కానీ, లాబ్స్టర్స్ కానీ, స్ట్రిమ్స్ కానీ, క్రిల్స్ కానీ ఇందులో ఉంటాయి. నెక్స్ట్ హెర్రింగ్స్ అంటే దీస్ ఆర్ ద ఫిష్ ఆర్ దే ఈటెడ్ సారీ వన్ సెకండ్ అండి. యా ఓకే, క్లారిటీ వచ్చింది కదా. సో అంటే ఏ ఒక ఇప్పుడు ఫుడ్ వెబ్లో ఏది దేన్ని తింటుంది అనేది మనం చూసుకుంటున్నాం. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ కైండ్ ఆఫ్ ఆర్గానిజం తీసుకున్నప్పుడు ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఇచ్చాడు మనకి కోపోపాడ్స్. మీరు మంచిగా కొంచెం జాగ్రత్తగా వినండి, ఇక్కడ టర్మినాలజీ ఇంపార్టెంట్. ఈవెన్ నేను ఏదైనా తప్పుగా స్పెల్ చేసినా కూడా మీరు అలా కాకుండా మీకు అది అనడానికి రాకపోతే ఏం చేయాలంటే గూగుల్లోకి వెళ్ళి దాన్ని టైప్ చేసి దాని ప్రొనౌన్సియేషన్ అడిగినప్పుడు అది ప్రొనౌన్స్ చేసేది మీరు ఒక 4-5 సార్లు రిపీట్ చేసుకోవాలి. అర్థమైందా? ఎందుకనంటే టీచింగ్ చేయడం వేరు, ఎగ్జామ్ రాయడం వేరు. ఐ కెన్ సే డైరెక్ట్లీ, నేను రాశాను కాబట్టి చెప్తున్నాను. చెప్పేటప్పుడు చెప్పడం చాలా ఈజీ, కానీ దాన్ని గుర్తుపెట్టుకోవడమే ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను కరెక్ట్గా పలికి చెప్తాను, ఓకే. ఒకవేళ రాంగ్ అయినా నాకు ఎఫెక్ట్ పడదు, బట్ మీకు కరెక్ట్గా తెలియాలి. దాని స్పెల్లింగ్ కూడా మీకు కరెక్ట్గా తెలిసినప్పుడు మీరు ఆన్సర్ కరెక్ట్గా రాయగలుగుతారు. రిమెంబర్ దిస్. ఓకేనా? నేను ఎందుకు దీన్ని ఇంత ఫ్రెండ్లీగా చెప్తున్నాను అంటే ఎందుకంటే ఇవి అన్నీ నేను చూసి వచ్చాను, ఎక్కడెక్కడ మనకి మిస్టేక్స్ అవుతాయో తెలుసుకొని వచ్చాను కాబట్టి నేను మీకు క్లియర్గా చెప్తున్నాను. ఓకే చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ కైండ్ ఆఫ్ ఆర్గానిజం అన్నాడు. ఇక్కడ కోపోపోడ్స్ అండ్ సినోబాక్టీరియా, తర్వాత డయోటోమ్స్ అండ్ ఫార్మామినిఫెరా అని అన్నాడు. 4 ఇచ్చాడు. ఇక్కడ ఏమంటున్నాడు, ద ఎబో ఆర్ ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ఇన్ ద ఫుడ్ చైన్ ఆఫ్ ఓషన్స్. ఇందులో ఎవ్వి 5 ప్రైమరీ ప్రొడ్యూసర్స్ అని అంటున్నాడు. ఫుడ్ చైన్ ఓషియన్లో. క్వశ్చన్ మంచిగా చూసుకోవాలి, ఓషియన్ టెరిటోరియల్ అని. ఓషియన్. సో ఓషన్లో తీసుకున్నప్పుడు మనకి సినోబాక్టీరియా అయితే క్లియర్గా తెలుసు అందరికీ. తర్వాత నెక్స్ట్ వచ్చేసి డయోటమ్స్ అనేది కూడా ఇందాకనే చూసుకున్నాం, ఈ 2 అయితే డౌట్ లేదు. మనకి కోపోపోడ్స్ అన్ని అండ్ ఫెర్మామిన్ ఇవి 2 తెలియదు. సో ఫస్ట్ ఈ 2 ఉన్నాయి ఏందో చూద్దాం. 2 and 3 బి ఆన్సర్లో ఉన్నాయి. సో ఆన్సర్ బి. ఇంకా ఇలా ఉందా? 2 and 3 లేదు కదా, కథం అయిపోయాయి. ఇక్కడ చూడండి, కోపోపోడ్స్ తీసుకున్నప్పుడు దీస్ ఆర్ ద గ్రూప్ ఆఫ్ స్మాల్ అక్వాటిక్ క్రస్టేసియన్స్ అని అంటున్నారు, ఆర్
ఇంకా ఇంకోటి ఏముంది మనకి ఇక్కడ ఫార్మా మినిఫెరా అని ఉంది కదా, దీస్ ఆర్ ద అమోబాయిడ్స్ ప్రొటెస్ట్ అని అంటున్నారు. సో వాటి యొక్క డెఫినేషన్స్ కూడా చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 2013లో విత్ రిఫరెన్స్ టు ద ఫుడ్ చైన్ ఇన్ ఎకోసిస్టమ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ అని అంటున్నాడు. సో ఏ ఫుడ్ చైన్ ఇలిస్ట్రేట్ ద ఇన్ ఆర్డర్ టు ద చైన్ అండ్ ఆర్గానిజం. ఓకే, నేను కొంచెం ఫాస్ట్గా చెప్పి మిగతాది నేను తర్వాత చెప్తాను, నాకు వేరే సెషన్ ఉంది. సో ఇక్కడ 2013లో మనకి క్వశ్చన్ అడిగాడు, ఫుడ్ చైన్ ఇన్ ఎకోసిస్టమ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని అన్నాడు. ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని అంటున్నాడు. ఏ ఫుడ్ చైన్ ఇలిస్ట్రేట్ ద ఆర్డర్ ఇన్ విచ్ ఏ చైన్ ఆఫ్ ఆర్గానిజం ఫీడ్ అప్ ఆన్ ఈచ్ అదర్. ఎస్ ఆర్ నో, ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవుతుంది కదా. తర్వాత ఫుడ్ చైన్స్ ఆర్ ఫౌండ్ విత్ ఇన్ ద పాపులేషన్ ఆఫ్ ద స్పీసియస్. నో నో, ఎస్ ఆర్ నో, నోనే కదా. తర్వాత ఫుడ్ చైన్ ఇలిస్ట్రేట్ ద నెంబర్ ఆఫ్ ఈచ్ ఆర్గానిజం విత్ ఆర్ ఈటన్ బై అదర్. ఇది ఫుడ్ వెబ్ అవుతుంది. సో రాంగ్. సో ఓన్లీ వన్ రైట్. చూద్దాం. స్టేట్మెంట్ 1 ట్రూ. ఎస్, స్టేట్మెంట్ ట్రూ. ఇన్ ఏ ఫుడ్ చైన్ ఏ స్పీసీస్ ఆక్యుపైజ్ స్పెసిఫిక్ ట్రాఫికల్ లెవెల్ ఉంటుంది, బట్ ఇక్కడ పాపులేషన్ స్పీసీస్ అన్నాడు. రాంగ్. తర్వాత ఫుడ్ చైన్ ఇలిస్ట్రేట్ ద నెంబర్ ఆఫ్ ఆర్గానిజం ఈటన్ బై అదర్స్. ఇట్స్ ఎ ఫాల్ట్ బికాస్ ఫుడ్ ఇది ఒకదాన్ని ఎక్కువ తింటున్నాయి అంటే అది ఫుడ్ వెబ్ లోకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యావ్ ఏ స్పీసీస్ దే కెన్ ఎస్టాబ్లిష్ ద సింబాయోటిక్ రిలేషన్షిప్ విత్ అదర్ ఆర్గానిజమ్స్ అన్నాడు. సో ఒకదానికి ఇంకొకటి ఆర్గానిజం ఏ విధంగా సింబాయోటిక్ రిలేషన్ అన్నప్పుడు ఇక్కడ చూడండి, నిదారియన్స్, ఫంగి అండ్ ఫ్రోటోజోవా అని అన్నాడు. విచ్ ఆర్ ద ఇక్కడ కరెక్ట్ ఆన్సర్స్ కనుక్కోమన్నాడు. మరి ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్వశ్చన్ అర్థం కాదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యావ్ స్పీసీస్ దట్ కెన్ ఎస్టాబ్లిష్ ద సింబాయోటిక్ రిలేషన్స్ విత్ ద అదర్ ఆర్గానిజం. ఇంకో ఆర్గానిజం తోటి సింబాయోటిక్ రిలేషన్స్ ఏవి పెట్టుకొని చేస్తాయని అంటున్నాడు. నాకు కూడా కొంచెం ఐడియా రావట్లేదు. మనకు ఆన్సర్ అయితే 1, 2, 3 రైట్ అని ఇచ్చాడు. సో మనకి ఫంగి అయితే మనం చూస్తున్నాం, ప్రోటోజోవా చూసాము, ఇది ఒక సినెరియరా అనేది ఒకటి మనం చూడలేదు, ఇది ఒక్కటి మనం చూద్దాం ఒకసారి. ఓకే చూడండి, కోరల్స్ అండ్ సీ అనెమియాస్ బిలాంగ్ టు ద ఫిలమ్స్. ఓకే, ఫిలమ్స్ సినెరియా. సో right answer. The lichen are the plant like organism that consisting of the symbiotic association. So right. Next, protozoans are the mostly predators. So ఇది రైట్. ఇప్పుడు క్లారిటీ వచ్చింది అందరికి. ఒక్కసారి మంచిగా చదవండి, నేను పీవైకి ఎక్స్ప్లెనేషన్ చేసి పెడతాను. ఓకే, ఎకలాజికల్ పిరమిడ్. నెక్స్ట్ ఎకలాజికల్ పిరమిడ్లో కూడా మనకి ఇది గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్, పాండ్ ఎకోసిస్టమ్, పిరమిడ్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అడిగాడండి పీవైక్యూలో. తర్వాత ఇన్వర్టెడ్ కూడా ఉంటుంది. ఇన్వర్టెడ్ మీద మనకి 2022లోనో 21లోనో క్వశ్చన్ అడిగాడు. ఓకేనా. తర్వాత పిరమిడ్ ఆఫ్ బయోమాస్. ఓకే అండి, నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను, నాకు కొంచెం వేరే సెషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ది వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.